నమస్తే అండి అందరికి. రేవంత్ రెడ్డి పాలన వారేవా పాలన, ఏమి పాలన. హెచ్సియు చెట్లను నరికి మూగజీవాలని చెల్లా చెదురు చేసేసి, ఇటు నెమెళ్ళు, అటు జింకలు, నోరు లేని ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు ఆ హెచ్సియు అడవులల్లో ఆధారపడి ఉన్నాయి. ఆ ఆధారపడ్డ మూగజీవాలకి రక్షణ లేదా అండి? మూగజీవాల గురించి ఫైట్ చేసే వాళ్ళందరూ ఎక్కడున్నారండి? 3 రోజులు అవుతుందండి. హెచ్సియు గ్రౌండ్ అంతా క్లీన్ చేసి, పొక్లెన్స్ పెట్టేసి, మొత్తం చెట్లను నరికేసి, ఇది చేసేసి 400 ఎకరాలు 30,000 కోట్ల కోసం కుండలు నింపుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మీరు సమ్మతిస్తారా? నేను మాత్రం సమ్మతించడం లేదు. అక్కడ కాలేజ్ ఉంది, కళాశాల ఉంది, విద్యార్థులు. ఆ విద్యార్థులకు, ఈ మూగజీవాలకు ఎవరండి అండాదండ? అండాదండ ఉంటానని చెప్పేసి హరీష్ అన్న, కేటీఆర్ అన్న వీళ్ళందరూ మేము ఫైట్ చేస్తాం, ఆ అడవులని ఇది కాకుండా ఆపుతామని చెప్పి వాళ్ళు విద్యార్థులకు మాటిచ్చినందుకు నిన్న కేటీఆర్ అన్న గారికి పోలీస్ బందోబస్తు పెట్టి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకింత భయం? ధర్నాలు చేసుకోండి, మాకు చేయనీయలేదని ఒకప్పుడు మీరు మరో లబో లిబో అని మొత్తుకున్నారు కదండి. ఇప్పుడు మరి మేము ధర్నాలు చేస్తామనేసరికి మీకేమవుతుందండి? ధర్నా దేని గురించి చేస్తారు అసలు? మనకు నచ్చని విషయం అక్కడ కరెక్ట్ పద్ధతి ప్రకారం ఏదన్నా మనకు నెగటివిటీ ఉంటేనే కదా, పాజిటివ్ కావాలనే కదా చేసేది ధర్నా. మరి ఇంత భయం ఎందుకు రేవంత్ రెడ్డికి? కాలేజ్ మన యువ వికాస్ కింద నేను 4 లక్షల నుంచి డబ్బులు ఇస్తానని చెప్పి, బ్యాంక్ లోన్ ఇస్తానని చెప్పి ఇక్కడ ప్లస్ మార్క్ పెట్టాడు రేవంత్ రెడ్డి. పెట్టేసి పాలిటిక్ డైవర్షన్ దేని గురించి? హెచ్సియు గురించి. ఈ మూగ జీవాలు చంపడం అనేది, నువ్వు రేవంత్ రెడ్డి హైడ్రా 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 అంటూ జనాలను, ప్రజలను అతలాకుతలం చేసేసావు. ఇప్పుడు అడవులను ధ్వంసం చేసి మూగ జీవాలను కూడా నువ్వు వదలడం లేదంటే నువ్వు ఏం ముఖ్యమంత్రివో ఏమో అది నీకే అర్థం కావాలి. ఎందుకు ఇటువంటి పాలన? ఈ పాలనతోటి నువ్వు సాధించేది ఏముంది? ప్రశ్నిస్తే జైలు అంటావు, అరెస్ట్ అంటావు, కేసులు అంటావు.